Hi Mama, there is a movie review of సరిపోదా శనివారం డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ అండ్ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సెకండ్ ఫిలిం ఇది. ఫస్ట్ ఫిలిం అయిన అంటే సుందరానికి దట్ వాజ్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ ఫిలిం. కానీ ఈసారి వచ్చిన సరిపోదా శనివారం ఫుల్ ఆఫ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. అండ్ ఈ రిపీట్ కాంబినేషన్ రిజల్ట్ ఏంటనేది మూవీ ఇన్డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ మన హీరో నానికి చిన్నతనం నుండే కోపం ఎక్కువ. తనకు తప్పనిపించింది క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఎట్ ది సేమ్ టైం ఎవరిని లెక్క చేయడు. నాని వాళ్ళమ్మ చనిపోతూ కోపానికి కూడా ఒక రోజు ఉండాలి అలా అని చనిపోయే ముందు కొడుకు దగ్గర మాట తీసుకుంటుంది. అలా సూర్య శనివారం మాత్రమే తన కోపాన్ని చూపిస్తూ మిగిలిన 6 days నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఎట్ ది సేమ్ టైం ఎస్జే సూర్య సోకులపాలెం ప్రజలను చాలా కష్టాలు పెడుతూ ఉంటాడు. ఇటువైపు అన్యాయం జరిగితే ఆగలేని సూర్య, అటువైపు అన్యాయం తప్ప ఇంకేమీ తెలియని దయ. అండ్ వీళ్ళ మధ్యకి ప్రియాంక మోహన్ ఎలా వచ్చింది? ఎట్ ది సేమ్ టైం అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేదా? అండ్ సోకులపాలెం ప్రజలు కష్టాన్ని తీర్చడానికి సూర్య ఎలా పోరాడాడు? అండ్ ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. అండ్ గోయింగ్ టు ద ఇన్డెప్త్ రివ్యూ ఆఫ్ దిస్ మూవీ. మంచి దమ్ బిర్యానీ తినాలని అందరికీ ఉంటుంది, బట్ దాన్ని ప్రిపేర్ చేయడం అందరి వల్ల కాదు. ఎట్ ది సేమ్ టైం మూవీ ఇండస్ట్రీలో మాస్ సినిమాల సంగతి కూడా అంతే. మాస్ సినిమాలు తీయాలని ప్రతి ఒక్క డైరెక్టర్కి ఉంటుంది, కానీ అది అందరి వల్ల కాదు. ఎట్ ది సేమ్ టైం ఈ మూవీ డైరెక్టర్ అయిన వివేక్ ఆత్రేయ గారు ఈ మాస్ సినిమాని హ్యాండిల్ చేయడంలో కాస్త తడబడ్డాడనే చెప్పాలి. అండ్ ఒకవైపు ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్ అండ్ సూపర్ స్టార్ కాస్ట్. ఎట్ ది సేమ్ టైం కిక్ ఇచ్చే కాన్ఫ్లిక్ట్, సూపర్బ్ అనిపించే టెక్నికల్ టీమ్. సినిమాలో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నా కానీ సరిపోదా శనివారంకి కొంత మాత్రమే న్యాయం చేయగలిగాడు. అమ్మ సెంటిమెంట్తో మొదలైన సరిపోదా శనివారం టేక్ ఆఫ్ అద్భుతంగా అనిపించింది. అండ్ అక్కడి నుంచి హీరో క్యారెక్టరైజేషన్ బిల్డ్ అవ్వడం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అండ్ ఆ క్యారెక్టరైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి జరిగే ప్రొసీడింగ్స్ అన్నీ థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా చేస్తాయి. అండ్ వీటితో పాటు లవ్ ట్రాక్ కూడా బాగానే సెట్ చేశారు. అండ్ ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన ప్లాట్ఫామ్ అంతా పక్కాగా సెట్ అయింది అనుకున్న టైంలో సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి గ్రాఫ్ అంతా పడిపోతుంది. అండ్ కమింగ్ టు ద మూవీ పాజిటివ్స్ అండ్ మోస్ట్లీ హీరో క్యారెక్టరైజేషన్ అండ్ నాని ఎస్జే సూర్య యాక్టింగ్ వాజ్ వెరీ వెల్. అండ్ ఆల్సో బీజిఎం ఎక్స్ట్రాడినరీ మ్యాన్. అండ్ మోస్ట్లీ ఐ లవ్డ్ ద ఫస్ట్ హాఫ్. ఎట్ ది సేమ్ టైమ్ ఫేడ్ అవుట్ ద బ్యాక్వర్డ్ థింగ్స్ అండ్ మోస్ట్లీ సెకండ్ హాఫ్ ఆల్సో స్క్రీన్ ప్లే. అండ్ ఓవరాల్ మూవీపై నా ఒపీనియన్ చెప్పాలంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్ళండి, 100% వర్త్ వాచబుల్. అండ్ దిస్ వన్ goes to be a decent film. And okay guys, we will meet in a next video. If you like the video, please make sure to subscribe.